వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ అడుగుపెట్టిపోతున్నారు. బస్సు యాత్ర వేదికగా వైఎస్ జగన్ పార్టీలో సరికొత్త జోష్ నింపబోతున్నారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసిన వైసీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయ నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా నేతలంతా తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ వైసీపీ కూడా తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లి ప్రజల్ని ఆశీస్సులు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి కూడా జనంలోకి జగన్ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి 2024 ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేసినాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి కూడా ప్రజల్లో ఉండేందుకు కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం 21 రోజులు 21 భారీ బహిరంగ సభలు నిర్వహించే విధంగా కూడా రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఏదైతే సిద్ధం ఆ సభ జరిగిన 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు జరిగినాయి. ఆ సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ పరిధి మినహాయించి మిగిలిన 21 పార్లమెంట్ కి సంబంధించి కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించే విధంగా కూడా రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసే విధంగా కూడా రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకి తాడేపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం వెళ్తారు. గన్నవరం నుంచి కూడా కడప వెళ్ళి కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపై చేరుకుని అక్కడ తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించిన అనంతరం కూడా బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఉదయం పూట ప్రజలను కలిసే విధంగా ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అధికారిక కార్యక్రమాలకి ప్రియారిటీ ఇచ్చిన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ తో కూడా కొంత గ్యాప్ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్యాప్ ని రాకుండా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లో కూడా పూర్తి ఉత్సాహం నింపే విధంగా కూడా బస్సు యాత్ర ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఉదయం పూట పార్టీకి సంబంధించిన మేధావులు కావచ్చు, అలాగే క్యాడర్ తో కూడా ఇంట్రడక్షన్ ఉండే విధంగా కూడా ఈ రూట్ మ్యాప్ సిద్ధమైంది. ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకున్న తర్వాత మధ్యాహ్నం పార్టీ నేతలతో మీటింగ్ ఉంటుంది. మధ్యాహ్నం అనంతరం కూడా బస్సు యాత్ర ఉంటుంది. బస్సు యాత్ర అనంతరం సాయంత్రం పూట భారీ బహిరంగ సభలా ఉండే విధంగా కూడా ప్రచారానికి సంబంధించి బస్సు యాత్ర షెడ్యూల్ అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం ఇడుపులపై చేరుకున్న అనంతరం కూడా అక్కడ నుంచి పొద్దుటూరు బైపాస్ మీదుగా కూడా మేమంతా సిద్ధం పేరుతో కూడా ఈ భారీ బహిరంగ సభలు నిర్వహించే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయింది చెప్పుకోవచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి అటు పార్టీకి సంబంధించిన నాయకులు తలశీల రఘురామ్ తో పాటు అక్కిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా ఆయన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా 21 రోజుల పాటు ప్రజల్లో ఉండే విధంగా, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి నవరత్న పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి. అది కాకుండా మరికొన్ని కొత్త అంశాలను మేనిఫెస్టోలో పెట్టే విధంగా కూడా రూట్ మ్యాప్ ఉండిపోతుంది. ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుని వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవి కూడా మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఈ ప్రచారం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి అటు అధికార పార్టీ అనేది ఇప్పటికే సిద్ధం సభతో భారీ సభ తర్వాత పూర్తిగా ప్రజల్లో ఉండే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. గాయత్రి, థ్యాంక్ యూ రాజేష్. నర భువనేశ్వరి